నమస్తే వెల్కమ్ టు ప్రాంతీయ దర్శిని. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని భావనారాయణ నగర్లో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి నూతన దేవాలయ శంకుస్థాపన మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి హాజరై భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బద్వేల్ నియోజకవర్గంలో ఎన్నో దేవస్థానాలను పునః ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ దేవాలయానికి 40 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఆమోదించడం జరిగిందని, అంతేకాకుండా ఆలయ కమిటీ వారు ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల వరకు సేకరణ చేసినట్లు వివరించారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం అక్కడికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పుత్తా లక్ష్మీదేవి, 26 వార్డు కౌన్సిలర్ మహేష్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పుత్తా శ్రీరాములు, మున్సిపల్ అధ్యక్షుడు సుందర్ రామిరెడ్డి, జిల్లా కార్యదర్శి ఈగ యథారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భావనారాయణ నగర్లో ఒక శుభదినం. మనం ఒక పురాతన రామాలయాన్ని ఈరోజు మన ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో దాదాపు 40 లక్షలకు ఈరోజు ఈ దేవస్థానానికి శాంక్షన్ చేయబడింది. ఇందులో 8 లక్షల రూపాయలు ఇక్కడ శ్రీరాములన్న మిగతా పెద్దలందరూ కూడా అనేక మంది భక్తుల సాయంతో ఇక్కడ వారి యొక్క ఇచ్చినటువంటి మూలధనంతో ఈ దేవాలయాన్ని ఈరోజు ఇక్కడ నిర్మించుకుంటున్నాం. నిజానికి ఈ ప్రభుత్వంలో దరిదాపు 106 టెంపుల్స్ ఇప్పుడు దాకా శాంక్షన్ అయినాయి. ఈ 3 సంవత్సరాల్లో 106 దేవాలయాలు. ఇందులో దరిదాపు 25 టెంపుల్స్ పెద్ద టెంపుల్స్, అంటే 1 కోటి రూపాయలకు పైగా ఉన్న టెంపుల్లో ఒక 25. అదేవిధంగా 10 లక్షల టెంపుల్స్, 10 లక్షల రూపాయలతో ఎస్సీ బీసీ కాలనీలలో ఒక 75 దేవస్థానాలు వచ్చాయి. ఇంకా ఒక 100 టెంపుల్స్ వరకు కూడా అప్లికేషన్లు పెట్టాం. ప్రభుత్వం ఆ 100 టెంపుల్లు కూడా ఇవ్వడానికి మాట ఇస్తే తప్పని నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, అయితే మాట ఇస్తే తప్పే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజమైన రాజకీయ వారసుడు కాదని అన్నారు. కర్నూలులోని హోటల్ మౌర్యాలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్ నాయకులు పాముల కుమార్ మాదిగ, కళామండలి రాష్ట్ర అధ్యక్షులు విజయ మాదిగ, సుభాష్ చంద్రబోస్, రాచపూడి ఆనంద్ మాదిగ, భాస్కర్ ఆధ్వర్యంలో అనుబంధ సంఘాల ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ముఖ్యమంత్రి దళితుల ద్రోహిగా నిలిచారని తెలిపారు. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తరపున ముఖ్యమంత్రి న్యాయవాదిని ఏర్పాటు చేయలేదని, ఎస్సీ వర్గీకరణకు ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు ఎస్సీలు మద్దతుగా నిలవాలని అన్నారు. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అనుకూలంగా తీర్పు వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే వర్గీకరణ అమలు చేయదని, అందువల్ల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు బహిరంగ సభల్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ అమలవుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి దళితులందరూ గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మాట ఇస్తే మాటను గుర్తుంచి పెట్టుకొని మాటకే కట్టుబడి ఉండే వ్యక్తి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ మాట ఇస్తే మాట తప్పే వ్యక్తి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి కన్న కొడుకే, కానీ రాజశేఖర రెడ్డి గారికి నిజమైన రాజకీయ వారసుడు కాదని, రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన రాజకీయ వారసుడు కాదని మాత్రం ఆయన ఇచ్చిన మాట తప్పుకోవడం ద్వారా రుజువు అవుతుంది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గతంలో ప్రధానమంత్రికి లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర న్యాయశాఖ మంత్రికి వినతిపత్రం ఇవ్వడానికి మాతో సంతకం పెట్టొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్లీనర్ సమావేశంలో తండ్రి సమాధి సాక్షిగా ఇడుపులపాయలో తీర్మానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం
ఏలూరు జిల్లా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి నూతన హంగులతో ప్రారంభోత్సవమైంది. 25 కోట్ల వ్యయంతో 200 పడకల సామర్థ్యం గల నూతన భవనాలను నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ నూజివీడు ఏరియా హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ ప్రారంభించి 20 సంవత్సరాలు అయ్యిందని, రైనీ సీజన్లో గ్రామాల నుంచి వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు సరిపడిన బెడ్స్ లేకపోవడంతో పేషెంట్లు కింద పడుకునేవారని ఎమ్మెల్యే అన్నారు. 100 పడకల హాస్పిటల్ను 200 పడకల హాస్పిటల్ చేయాలని నేను చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 21 కోటి నిధులు వచ్చాయని అన్నారు. నాబార్డు నుంచి 4 కోట్ల రూపాయల నిధులు వచ్చాయని తెలిపారు. చుట్టుపక్కల మండలాల ప్రజలకు అన్ని రకాల రోగాలకు మెరుగైన వైద్యం అందించేలా ప్రత్యేక నిపుణులను ఏర్పాటు చేయడం జరిగిందని నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తెలియజేశారు. మనతో పాటు కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. ఎంతో మంది ఇక్కడికి రావడం జరిగింది. మరి మీ అందరికి కూడా తెలుసు, మరి ఇక్కడ సరిగ్గా నేను ఒక 20-25 సంవత్సరాల కింద 100 బెడ్ హాస్పిటల్ని ఇక్కడ మనం 100లో అనేకమైనటువంటి ఆపరేషన్లో ఇప్పటికే చేయడం జరిగింది. కొన్ని వందలు, కొన్ని వేల ఆపరేషన్లు. మరి 100 బెడ్ హాస్పిటల్ కూడా కృష్ణా జిల్లాలో మనం ఉన్న అప్పుల్లో నూజివీడులో ప్రారంభోత్సవం జరిగింది. అదేవిధంగా మరి అందరి తర్వాత 100 బెడ్ హాస్పిటల్లో నూజివీడులో రెసిడెంట్ ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత గుడివాడ కూడా 100 బెడ్ ఉంది. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నుంచి ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు చీఫ్ సూపరింటెండెంట్ మహాలక్ష్మమ్మ తెలియజేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని అన్నారు. విద్యార్థులు 8:30 గంటలకు పరీక్షా కేంద్రానికి రావాలని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, కేజీబీవీ, ఏపీ మోడల్ బాలికల పాఠశాల, వసంత జూనియర్ కళాశాల, పెద్దారవీడు ప్రభుత్వ జూనియర్, కేజీబీవీ కళాశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని అన్నారు. ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం 227 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని అన్నారు. గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. విద్యార్థులు పరీక్షా హాల్ టికెట్లు ప్రిన్సిపల్ సంతకంతో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 2024 మార్చి 1వ తారీఖు నుంచి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. బోర్డు వారు సూచించిన సూచనల మేరకు, ఆదేశాల మేరకు మేము అన్ని రూమ్లలో సీసీ కెమెరాలు అరేంజ్ చేశాము. సీటింగ్ ప్లాన్ అరేంజ్ చేశాము. టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు అన్నీ కూడా అరేంజ్ చేశాము. గర్ల్స్ సపరేట్గా ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది. అది సచివాలయము మహిళా పోలీసు వాళ్ళు చెక్ చేసి లోపలికి పంపిస్తారు. పిల్లలు ఒక్క నిమిషం కూడా 9 దాటిన తర్వాత ఒక్క నిమిషం కూడా అలౌ చేయము. ఎగ్జామినేషన్స్ 9 నుండి 12 గంటల వరకు జరుగుతాయి. కాబట్టి పిల్లలందరూ కూడా 8:30కి కాలేజీకి హాల్ టికెట్తో పాటు రావాలి. ఎవరికైనా హాల్ టికెట్ లేకపోయినట్లయితే మీరు ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నుంచి ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు చీఫ్ సూపరింటెండెంట్ మహాలక్ష్మమ్మ తెలియజేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని అన్నారు. విద్యార్థులు 8:30 గంటలకు పరీక్షా కేంద్రానికి రావాలని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, కేజీబీవీ, ఏపీ మోడల్ బాలికల పాఠశాల, వసంత జూనియర్ కళాశాల, పెద్దారవీడు ప్రభుత్వ జూనియర్, కేజీబీవీ కళాశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని అన్నారు. ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం 227 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని అన్నారు. గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. విద్యార్థులు పరీక్షా హాల్ టికెట్లు ప్రిన్సిపల్ సంతకంతో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 2024 మార్చి 1వ తారీఖు నుంచి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. బోర్డు వారు సూచించిన సూచనల మేరకు, ఆదేశాల మేరకు మేము అన్ని రూమ్లలో సీసీ కెమెరాలు అరేంజ్ చేశాము. సీటింగ్ ప్లాన్ అరేంజ్ చేశాము. టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు అన్నీ కూడా అరేంజ్ చేశాము. గర్ల్స్ సపరేట్గా ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది. అది సచివాలయము మహిళా పోలీసు వాళ్ళు చెక్ చేసి లోపలికి పంపిస్తారు. పిల్లలు ఒక్క నిమిషం కూడా 9 దాటిన తర్వాత ఒక్క నిమిషం కూడా అలౌ చేయము. ఎగ్జామినేషన్స్ 9 నుండి 12 గంటల వరకు జరుగుతాయి. కాబట్టి పిల్లలందరూ కూడా 8:30కి కాలేజీకి హాల్ టికెట్తో పాటు రావాలి. ఎవరికైనా హాల్ టికెట్ లేకపోయినట్లయితే మీరు
ఎన్నికల నేపథ్యంలో ప్రజలు సునామీలాగా టీడీపీ జనసేన కూటమిలో చేరుతున్నారు. కాబట్టి ఎన్నికల్లో ఏకపక్షంగా టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ఫలితాలు రాబోతున్నట్లు మాజీ మంత్రి, టీడీపీ పార్టీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని 15వ వార్డులో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ జనసేన కూటమి 165 స్థానాల్లో విజయం సాధించడం తథ్యమని ధీమాను వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన కూటమి విజయం తథ్యమని నిరూపించడానికి తాడేపల్లి సభ నిదర్శనమని వ్యాఖ్యానించారు. వైసీపీ అభ్యర్థులను ప్రకటించడంలో ముఖ్యమంత్రి జగన్ అయోమయానికి గురవుతున్నట్లు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కరేగౌడ, మంజునాథ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సునామీలాగా, రాజకీయ సునామీలాగా వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షంగా ఉండబోతా ఉన్నాయి. తెలుగుదేశం జనసేన కూటమి 165 స్థానాలకు పైగా విజయదుందుబి మోగించబోతా ఉంది. ఈ కూటమిని ఈరోజు తాడేపల్లిగూడెంలో జరిగిన సభే మా బలగానికి పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది. ఎక్కడికి పోయినా మేము వార్డుల్లో, పల్లెల్లో తిరుగుతున్నప్పుడు మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక భ్రమలో ఉన్నాడు. నేనేదో పథకాలు ఇస్తున్నా, ఆ పథకాల వల్ల లబ్ధి పొందిన మహిళలు నాకే ఓటేస్తారనే భ్రమలో జగన్మోహన్ రెడ్డి బతుకుతూ ఉన్నాడు. అది వాస్తవం కాదు. మహిళల్లోనే వైసీపీ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉందని వాళ్ళ ఆదరణే స్పష్టంగా మనకు తెలియజెప్తా ఉంది. ఈరోజు నేను 15వ వార్డు, రాయదుర్గం 15వ వార్డులో తిరుగుతూ ఉన్నా. స్వచ్ఛందంగా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి మాతో మా కరపత్రం తీసుకొని మీరే రావాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, రాయదుర్గంలో మీరు గెలవాలా, మీరు గెలుస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం చేపట్టే బ్రహ్మోత్సవాలకు విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామికి ఆహ్వానం అందింది. ఈ మేరకు దేవస్థానం అధికారులు, పండితులు బుధవారం విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామికి ఆహ్వాన పత్రికను అందజేశారు. మార్చి 3వ తేదీ నుండి 16వ తేదీ వరకు కాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కాళహస్తి నుండి తీసుకువచ్చిన అభిషేక జలాలను స్వరూపానందేంద్ర స్వామికి అందజేశారు. దేవస్థానం ప్రధాన అర్చకులు, సంబంధం గురుకుల్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ తదితరులు విశాఖ శారదా పీఠాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. విశాఖ నగరంలో గంజాయి సమస్య తీవ్రతను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లడానికి జన జాగరణ సమితి విశాఖ నగరంలోని మధువాడ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అధిక శాతం యువత ఉన్న మన దేశంలో లక్షలాది యువత గంజాయి మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన యువశక్తి నిర్వీర్యం అవుతుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా అందరికీ అందుబాటులో ఉండడం వల్ల స్కూల్ పిల్లల నుండి యూనివర్సిటీ విద్యార్థులు వరకు గంజాయికి బానిసలవుతున్నారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు విశాఖ ఏజెన్సీతో ముడిపడి ఉంటున్నాయి. దేశం మొత్తం 7 లక్షల కేజీలు గంజాయి పట్టుబడితే అందులో 5 లక్షల కేజీలు విశాఖ ఏజెన్సీకి సంబంధించిందని అధికారికంగా నిర్ధారించబడింది. అందువల్ల విశాఖ దేశంలోని గంజాయి రాజధానిగా బాగా ప్రసిద్ధి చెందింది. గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 25% మాత్రమే విజయవంతమైంది. ఎందుకంటే అంతర్జాతీయ గంజాయి ముఠాల ఆట కట్టించాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుంది. ఇది ఎన్నికల సమయం కాబట్టి విశాఖ ఏజెన్సీలో గంజాయి సమస్యను జాతీయ సమస్యగా గుర్తించి బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి విశాఖ గంజాయికి రాజధాని అన్న చెడ్డ పేరును దయచేసి తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీకి జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే అధిక శాతం యువత ఉన్న మన దేశంలో లక్షలాది మంది గంజాయి మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును ఉగ్గుపాలు చేసుకుంటున్నారు. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన యువశక్తి నిర్వీర్యమవుతుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అందరికీ అందుబాటులో ఉండడం వల్ల స్కూల్ పిల్లల నుండి యూనివర్సిటీ విద్యార్థుల వరకు గంజాయికి బానిసలవుతున్నారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా కూడా దాని మూలాలు విశాఖ ఏజెన్సీతో ముడిపడి ఉంటున్నాయి. దేశం మొత్తం మీద 7 లక్షల కేజీలు గంజాయి పట్టుబడితే అందులో 5 లక్షల కేజీలు విశాఖ ఏజెన్సీకి సంబంధించినదని అధికారికంగా నిర్ధారించబడింది. అందువల్ల విశాఖ దేశంలోనే
గంజాయికి బాగా ప్రసిద్ధి చెందింది. గంజాయి సాగు ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజ్యలక్ష్మి తన ఛాంబర్లో గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు సంబంధించి గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజ్యలక్ష్మి ఉదయం తన ఛాంబర్లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కు కొంతమంది వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు వ్యక్తిగతమైన శాఖాపరమైన సమస్యలను డిఎంహెచ్ఓ దృష్టికి తీసుకుని వచ్చారు. వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలు యూనియన్ల నాయకులు రాష్ట్ర స్థాయి ఆదేశాల కారణంగా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజ్యలక్ష్మికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్పందనలో వచ్చిన సమస్యల్లో ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తారని రాజ్యలక్ష్మి హామీ ఇచ్చారు. కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లా హోస్పేట్ తాలూకా టీబీ డ్యామ్ పిఎల్సి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు మరియు కన్నడ మీడియం విద్యార్థులు తయారు చేసిన వివిధ విజ్ఞాన వస్తు ప్రదర్శన చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు విజ్ఞాన వస్తువులు ప్రదర్శనల కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనల్లో విద్యార్థులు తయారు చేసిన గుండె, మూత్రపిండం, నరకోశం, శ్వాసకోశం, పాఠశాల రాకెట్, విద్యుత్ శక్తి తదితర నమూనాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా టీబీ డ్యామ్ పిఎల్సి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరెడ్డి ఉపాధ్యాయులు నిర్మల, స్వర్ణకుమారి, మంజుల, హేమలత, ఈరప్ప, రవి, పరశురాం, ఎస్డీఎంసీ అధ్యక్ష సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని బద్వేల్ పట్టణంలోని రత్నం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు తయారు చేసిన పలు రకాల సైన్స్ ప్రాజెక్టులను పాఠశాల కరెస్పాండెంట్ టి రత్నం, ప్రధాన ఉపాధ్యాయుడు జి సుబ్బయ్య మరియు ఉపాధ్యాయులు సరోజమ్మ, అరుణ, రమాదేవి, రజియా, ప్రసన్న, కల్పన, జయమ్మ తదితరులు పాల్గొని నమూనాలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ టి రత్నం మాట్లాడుతూ, సర్ సివి రామన్ 1928లో కనుగొన్న రామన్ ఎఫెక్ట్ ప్రతీకగా ప్రతి ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నామని, నిత్య జీవితంలో సైన్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని, సైన్స్ లేని జీవితాన్ని మనం ఊహించుకోలేమని అన్నారు. సైన్స్ సంబంధించినటువంటి ప్రాజెక్టుల గురించి, ఏ వస్తువును ఎలా తయారు చేయాలనేసి వాటి గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఇక్కడ మా పిల్లలు రత్నం స్కూల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పిల్లలు చాలా చక్కగా మేమేమైతే చెప్పినామో ఈ ప్రాజెక్ట్ తయారు చేసుకోరండి, సో ఇవి ఈ మెటీరియల్స్ తెచ్చుకోండి అన్నప్పుడు పిల్లలు ఎంతో ఉత్సాహంతో చాలా శ్రద్ధతో అవన్నీ మెటీరియల్స్ తెచ్చుకొని వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చాలా ఎక్కువ ఎఫర్ట్ ఉపయోగించినారు, చాలా బాగా చేసినారు. ఇలా చేయడానికి ముఖ్య కారణం బెల్లంపల్లి మండలం ట్రాక్టర్లకు టిప్పులు లేక వెలవెలపోతున్నామని ట్రాక్టర్ యజమానులు అంటున్నారు. మంచిర్యాల జిల్లా పాలనా అధికారి నుండి పర్మిషన్స్ ఉన్నప్పటికీ కడ్జీ ఇసుక రీచ్ నుండి ఇసుక తరలిస్తున్న క్రమంలో ఇతర గ్రామ ప్రజలు ట్రాక్టర్స్ ని అడ్డుకొని ట్రిప్స్ కొట్టకుండా ఇబ్బంది పెట్టడం బాధాకరమన్నారు. ఇటు విషయాన్ని సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం, మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్న వారిపై పోలీసులు చర్య తీసుకోకపోవడం శోచనీయమని బెల్లంపల్లి మండల ట్రాక్టర్ యూనియన్ సభ్యులు వాపోతున్నారు. బెల్లంపల్లి మండలంలో ట్రాక్టర్ వారు మన బెల్లంపల్లి మండల ఇసుక రీచ్ కోసము బంద్ పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడీ గారు కానీ ఎవరు కానీ మాకు సహకరించలేదు. మేము 2 సంవత్సరాల నుంచి మా బెల్లంపల్లి పట్టణానికి మన ఇసుక రీచ్ సపరేట్ కావాలని కొట్లాడంగా మొన్న 1 మంత్ క్రితం ఏడీ గారికి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు ఏం చేసిందంటే బెల్లంపల్లి మండలి బెల్లంపల్లికి సపరేట్ ఇచ్చిండ్రు. దాన్ని మేము బెల్లంపల్లి మండలి ఇచ్చాక మేము ఆ ట్రాక్టర్ పోతే ఆల్రెడీ నందులపల్లెలు కానీ నెన్నెలు కానీ పబ్లిక్ ఆపుతుండ్రు. ఎందుకోసం ఆపుతున్నారు? మాకు ఆల్రెడీ కలెక్టర్ దగ్గర నుంచి మాకు ఆల్రెడీ ఇష్యూ ఉండేది, మాకు వచ్చింది, మాకు అథారిటీ, మేము కొట్టుకుంటున్నాం. దానివల్ల పోలీసు అధికారులు కానీ ఎవరు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు. దేనికోసం పట్టించుకోలేరు. ఇప్పుడు బెల్లంపల్లి మండలంలో ఇసుక రీచ్ మాకున్న 80 ట్రాక్టర్లకు కనుక ఇసుక రీచ్ గవర్నమెంట్ నెల్లెల మండలంలో ఉన్న కర్జీ నుండి ఇచ్చింది. ఈ రకంగా 4 ఏళ్ల నుంచి మేము కర్జీ రీచ్ నుంచి ఇసుక కొడుతూ వస్తున్నాం. మా ఉన్న 80 బండ్లే కాక ఇప్పుడు అందులో మాకు బెల్లంపల్లి మండలం వాళ్ళకి తెలియకుండా 350 బండ్లను ఏడీ గారు చేర్చిండ్రు. దీనివల్ల మాకు బుక్ అయ్యే 50 నుంచి 60 ట్రిప్పులకు మాకు ఉపాధి కోల్పోయి నెలకు 5 నుంచి 6 ట్రిప్పులే వస్తున్నాయి. ఈ రకంగా మేము ఉపాధి కోల్పోతున్నాం. ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ రకంగా అయితే నెల్లెల మండలం కర్జీ రీచ్ నుంచి వెళ్ళి కాసిపేట మండలం సపరేట్ ఉంది,
తర్వాత తాండూరు మండలానికి సపరేట్ ఉంది. అదేవిధంగా మా బెల్లంపల్లి మండలానికి కూడా సపరేట్ కావాలని మేము కలెక్టర్ గారికి విన్నవించుకుంటే తను మా కోరిక మేరకు మా బెల్లంపల్లి మండలాన్ని సపరేట్గా చేసిండ్రు. మేము 80 బండ్లు నడుపుకుంటున్న రీచ్లో 2 రోజులు నడుపుకున్న తర్వాత 3వ రోజు నుంచి నెల్లెల మండలం వాళ్ళు వచ్చి మా బండ్లను కూడా మీ దాంట్లో కలుపుకోవాలని అడ్డగించి మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది గురి చేస్తున్నారు. ఈ విషయమై ఏడీ గారి దృష్టికి తీసుకొచ్చినా అయినా కానీ తను ఎటువంటి పరిష్కారం తీసుకోలేదు. సరే దీన్ని ఎట్లా చేద్దామనే ఆలోచనతో సరే నెల్లెల మండలం నుంచి తొవ్వ మీద ఉన్న 5 విలేజెస్ల నుంచి కూడా 70 బండ్లను తీసుకొని ఇలా కలుపుకున్నాం. మా 80 బండ్లే కాక 70. ఉమ్మడి ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా అద్దంకి యువ మోర్చా రాష్ట్ర పదవి పొందిన కమదాని శ్రీరామ్కు ఘన సన్మానం చేశారు. బుధవారం స్థానిక గీతామందిరం ఫంక్షన్ హాల్లో బీజేపీ యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజనేయరాజు మరియు మండల యువ మోర్చా అధ్యక్షుల ఆధ్వర్యంలో రాష్ట్ర యువ మోర్చా కార్యవర్గ సభ్యుడిగా ఎంపికైన శ్రీరామ్కు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సన్మానంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్టిజన్ సెల్ కన్వీనర్ బంగారు బాబు, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు నర్రా శ్రీలక్ష్మి, రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు తమ్మన శ్రీనివాసరావు, హిందూ ధర్మ ప్రచారక్ వాసు గురుస్వామి, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఖాదర్ బి పాల్గొని శ్రీరామ్ గురించి మాట్లాడుతూ శ్రీరామ్ బీజేపీలో సామాన్య కార్యకర్తగా మొదలై బీజేపీలోని యువజన విభాగం టౌన్ అధ్యక్షుడిగా, నియోజకవర్గ యువ మోర్చా ఇన్ఛార్జిగా, జిల్లా కార్యదర్శిగా తనకు అప్పగించిన ప్రతి పదవిని బాధ్యతతో అద్భుతంగా నిర్వహించి రాష్ట్ర నాయకుల మన్ననలను పొంది తాను యువ మోర్చా బలోపేతానికి కృషి చేసిన కృషిని గుర్తించిన యువ మోర్చా అధిష్టానం ఆయనకు రాష్ట్ర పదవి ఇవ్వడం సంతోషంగా ఉందని తెలియజేశారు. మరియు మా యువమోర్చా సోదరుల జిల్లా మరియు మండల యువమోర్చా సోదరులు రామాంజనేయరాజు గారు, వద్ది వినోద్ కుమార్ గారు, చిరంజీవి రాజు గారు, మన మణికంఠ గారు, రమణ గారు, వీరందరి ఆహ్వానం ఇక్కడ విచ్చేసినందుకు మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం నాకు సన్మానం అంటున్నారు కాదు, ఇది నాకు సన్మానం భావించట్లేదు. వారందరూ కూడా నన్ను ప్రోత్సహించినందుకు మరింతగా ప్రోత్సహిస్తారని పెట్టుకున్న సన్మానంగా భావిస్తాను. నేను ఇది ఇంతటితో ఆగకూడదు. ఇటువంటి సన్మానం నాకు మాత్రమే కాదు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా సోదరులు యువమోర్చా మండల సోదరులు వారు మరింతగా ముందుకొచ్చి అటువంటి సన్మానాలు మళ్ళీ జరగాలని ఇదొక ప్రాథమిక సభగా ఇట్లాంటి సభలు మా యువమోర్చా వాళ్ళకు కూడా ఎన్నో జరగాలని కోరుకుంటున్నాను. నాకు ప్రత్యేకంగా రాష్ట్ర యువమోర్చా కార్యవర్గ సభ్యుడిగా అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారికి మరియు మా సోదరులు గౌరవనీయులు రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు మిట్ట వంశీకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ పరిశీలిస్తే మనకి సీనియర్ ఆర్ఎస్ఎస్ స్థాయి వాళ్ళు చెప్పింది ఏంటంటే అద్దంకి నియోజకవర్గం నుంచి రాష్ట్ర యువమోర్చాలో పదవి పొందిన మొదటి వ్యక్తి. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి మరియు డిఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పానం అనిమిరెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఎంపికైన వారికి ఆఫర్ లెటర్స్ అనిమిరెడ్డి సోదరుడు పాణ్యం శ్రీనివాసరెడ్డి అందజేశారు. కార్యక్రమంలో అనేక మంది నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, బివి కృష్ణారావు, అద్దంకి మున్సిపల్ వైస్ చైర్మన్ దేశు పద్మేష్ తదితరులు పాల్గొన్నారు. పానం హనిమిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా జరగడం ఎంతో ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన యువతీ యువకులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మరీ ధన్యవాదాలు. ఎందుకంటే జాబ్ మేళాకి రావాల మొట్టమొదటిగా ప్రయత్నం అనేది అందరం చేస్తాం, అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతాం. ఫెయిల్యూర్ కానప్పుడు తప్పు కాదు. నెక్స్ట్ టైం మళ్ళా 3 months కల్లా మళ్ళీ ఇక్కడ ఇదే ప్లేస్ లో మళ్ళా మెగా జాబ్ మేళా జరుగుతుంది. అలా ఎవ్రీ 3 months కి సంవత్సరానికి 4 సార్లు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పానం హనుమరెడ్డి గారు ఇక్కడ యువతీ యువకులు ఎక్కువ మంది ఖాళీగా ఉన్నారు, చదువుకోనని చెప్పేసి వాళ్ళకి ఉద్యోగ కల్పన చేయాలా అని చెప్పేసి